సంగీత ధారలు కురిసిన నేల, సాహిత్య సుమాలు విరిసిన నేల కర్ణాటక. అనేక కళలు అందంగా పొంగిపొరలిన నేల ఇది. అలాంటి ఈ నేలపై హిందూ ఆలయాలతో కలిసి జైన మందిరాలు పరిమళించడం కనిపిస్తుంది. అలాంటి ఆలయాలలో ఒకటి లక్కుండిలో విరాజిల్లుతోంది. అద్భుతమైన శిల్పకళతో అలరారుతోన్న ఇక్కడి జైన బసది నిర్మాణం ఈ వారం దివ్యక్షేత్రం. రామాయణంలోని కొన్ని ఘట్టాలకు, మహాభారతంలోని కొన్ని సంఘటనలకు కర్ణాటకనే వేదిక. ఈ ప్రాంతాన్ని ఎన్నో రాజవంశాలకు చెందినవారు పరిపాలించారు. తమ శౌర్య ప్రతాపాలతో తమ పాలనా కాలాన్ని సుసంపన్నం చేశారు. అలాంటి రాజవంశాలలో శాతవాహనులు, కదంబులు, గాంగులు, చాళుక్యులు, హొయసలులు, విజయనగర రాజులు కనిపిస్తారు. ఈ రాసులంతా కర్ణాటక వైభవాన్ని అంచెలంచెలుగా పెంచుతూ వెళ్లినవారే. కర్ణాటక కీర్తి కిరీటంలో మణులుగా మారినవారే. కర్ణాటకలోని కొన్ని గ్రామాలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. ఆ గ్రామాల్లోని ఆలయాలు మాత్రం ఔరా అనుకునే స్థాయిలో అపూర్వమైన శిల్పకళతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. అలాంటి గ్రామాల జాబితాలోనే లక్కుండి నిలుస్తుంది. గడక్ జిల్లా పరిధిలోని ఈ గ్రామంలో అనేక హిందూ, జైన మందిరాలు తమ ప్రాచీన వైభవాన్ని చాటుతూ ఉంటాయి. అలా శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఆలయాల సంఖ్య దాదాపు 50కి పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పుడు చాలా సాధారణంగా కనిపిస్తున్న ఈ గ్రామంలో ఒకప్పుడు ఇన్ని ఆలయాలను నిర్మించారా అనే ఒక విస్మయం మనలను ఉక్కిరిబిక్కిరి చేయకుండా వదిలిపెట్టదు. అలా అని చెప్పి ఓ మాదిరి మందిరాలను నిర్మించారా, సాదాసీదా నిర్మాణాలతో సరిపెట్టారా అంటే లేదనే చెప్పాలి. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపదగా ఈ నిర్మాణాలను ప్రకటించే ప్రయత్నంలో ఉన్నారంటే ఇవి ఏ స్థాయి నిర్మాణాలనేది అర్థం చేసుకోవచ్చు. లక్కుండి ఆలయాల సముదాయంలో శైవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే లక్ష్మీనారాయణులకు సంబంధించిన మందిరాలు దర్శనమిస్తాయి. సాధారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు. కాని ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా ఆలయం ఉంది. అయితే ఈ ఆలయాల సన్నిధిలో ఒకే కప్పు కింద జైన తీర్థంకరులు కొలువై ఉండటం విశేషంగా అనిపిస్తుంది. అలా బ్రహ్మదేవుడు, 21వ తీర్థంకరుడైన నామినాథుడు కొలువైన ఈ మందిరం బ్రహ్మజినాలయగా వెలుగొందుతోంది. చాలా విశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దిన ఆలయమిది. ముఖమండపం, మధ్యమండపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. చూడటానికి ఓ మాదిరి ఆలయంగానే కనిపించినప్పటికీ అసాధారణమైన శిల్పకళను అడుగడుగునా ఆవిష్కరించినట్టుగా అనిపిస్తుంది. స్తంభాలు, గోడలు, పైకప్పు, ముఖద్వారాలు ఇలా ప్రతి అమరికలోనూ ఒదిగిపోయిన శిల్పకళ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఏ నగిషీలు దిద్దని శిలలు, ఏ శిల్పచిత్రాలు మలచని శిలలు ఈ ఆలయ నిర్మాణంలో దాదాపుగా కనిపించవనే చెప్పాలి. అసమానమైన శిల్పరాశితో అభిషేకించబడుతున్నట్టుగా కనిపించే ఈ ఆలయంలో ప్రతి స్తంభం ప్రత్యేకమైనదే, ప్రతి అల్లిక, ప్రతి అమరిక విశేషమైనదే అనేటట్టుగా ఉంటుంది. ఇక శిల్పచిత్రాలతో పాటు కన్నడ, సంస్కృత శాసనాలు అనేకం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.
ఆయా నిర్మాణాలకు సంబంధించిన వివరాలను కనుల ముందు నిలుపుతుంటాయి. ఎత్తైన వేదికపై నిర్మితమైన ఈ ఆలయం దూరం నుంచే ప్రాచీన వైభవాన్ని చాటుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యద్భుతమైన శిల్పకళను కలిగిన ఆలయంలో ఒకటిగా దీనిని గురించి చెబుతూ ఉంటారు. ముఖమండపంలోని స్తంభాలను తీర్చిదిద్దిన తీరు సమ్మోహితులను చేస్తుంది. ప్రధానమైనవిగా కనిపించే 4 స్తంభాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తూ అద్దంలాంటి నునుపుదనంతో కట్టిపడేస్తాయి. ఇక పైకప్పులో విరిసిన పద్మాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. గర్భాలయానికి ఒకవైపున బ్రహ్మదేవుడు నుంచున్న మూర్తి కనిపిస్తుంది. 4 ముఖాలతో కూడిన బ్రహ్మదేవుడి మూర్తిని అత్యంత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. పాదాల నుంచి కిరీటం వరకు వివిధ రకాల ఆభరణాలను ధరించినట్టుగా ఈ మూర్తిని మలిచారు. ఇక వస్త్రాలను తీర్చిదిద్దిన విధానం మరింత మనోహరంగా అనిపిస్తుంది. అదే పీఠంపై స్వామివారికి ఇరువైపులా వింజామరలతో కనిపించేది సావిత్రి, గాయత్రి అని అంటారు. సాధారణంగా బ్రహ్మదేవుడి శిల్పాలను, చిత్రాలను పరిశీలన చేస్తే పద్మంలో ఆసీనుడై కనిపిస్తాడు. వేదాలు, జపమాల, కమండలం, పద్మాన్ని ధరించి ఉంటాడు. అయితే ఈ ఆలయంలో మాత్రం బ్రహ్మదేవుడు స్థానికమూర్తిగా నుంచొని ఉంటాడు. యువకుడిలా కనిపిస్తూ ఉంటాడు. ఇలాంటి ఒక ముద్రలో బ్రహ్మదేవుడిని దర్శించుకోవడం చిత్రమైన అనుభూతిని అందిస్తుంది. పానవట్టం కలిగిన ఎత్తైన పీఠంపై బ్రహ్మదేవుడి మూర్తిని అమర్చారు. బ్రహ్మదేవుడి 4 ముఖాలు ఒకే మాదిరిగా మలచడం ఒక విశేషం. అయితే ముందు వైపున మనకి కనిపించే బ్రహ్మదేవుడి మూర్తి యువకుడిగా ఉంటాడు. వెనుక వైపున ఉన్న మూర్తి వృద్ధుడి రూపంలో గెడ్డాలు, మీసాలను కలిగినదిగా కనిపిస్తుంది. ఇక ఇక్కడి బ్రహ్మదేవుడు కమండలాన్ని కాకుండా ధన్వంతరి తరహాలో అరచేతిలో కలశాన్ని పట్టుకొని ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఇక గర్భాలయానికి మరోవైపున సరస్వతి అమ్మవారు కొలువై ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి రూపం, ఆమె ఆసీనురాలైన తీరు మనం తరచూ చూసే మూర్తులకు భిన్నంగా అనిపిస్తుంది. సాధారణంగా అమ్మవారు 4 భుజాలతో ఉంటుంది. ఒక చేతిలో వేదాలు, మరో చేతిలో జపమాల పట్టుకుని మిగతా 2 చేతులతో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. కాని ఇక్కడ అమ్మవారు పాశము, అంకుశము, ఒక చేతిలో కుంకుమ భరిణె పట్టుకుని వరదముద్రను కలిగి ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఈ ఆలయ గోడలపై, స్తంభాలపై గల శిల్పకళ ఒక ఎత్తైతే, గర్భాలయ ముఖద్వారం చుట్టూ గల ఆవిష్కరణ మరో ఎత్తు అని చెప్పాలి. వెడల్పాటి రాతి పలకలతో ఏర్పాటు చేసిన గర్భాలయ ముఖద్వారం ఇది. ఈ రాతి పలకలపైనే శిల్పకారులు వీలైనన్ని విన్యాసాలు చేయించారు. ఇక్కడి అల్లికలు, శిల్ప చిత్రాలు చూస్తే నిజంగా ఇవి మానవమాత్రులకు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. ఆ విస్మయంలో నుంచి మనం బయటపడటానికి చాలాసేపు పడుతుంది. గర్భాలయ ముఖద్వారంపై మధ్యభాగంలో వర్ధమాన మహావీరుడి శిల్పచిత్రాన్ని ఆవిష్కరించారు. 24 మంది
జైన తీర్థంకరుల్లో చివరి తీర్థంకరుడు మహావీరుడు. ఆయన అసలు పేరు వర్ధమానుడు. యశోదను వివాహం చేసుకుని ప్రియదర్శి అనే పుత్రిక కలిగిన తర్వాత ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. 12 ఏళ్లపాటు తపస్సు చేసిన ఆయన సాలవృక్షం క్రింద జ్ఞానసిద్ధిని పొందుతాడు. ఈ ఆలయ ప్రాంగణంలో శిరస్సు లేకుండా ధ్యానముద్రలో కనిపించేది మహావీరుడి మూర్తియే. ఇక గర్భాలయంలో శివలింగాకృతిని పోలిన వేదికపై నల్లరాతితో మలచబడిన నామినాథుడు స్థానకమూర్తిగా దర్శనమిస్తూ ఉంటాడు. దిగంబరుడిగా మలచబడిన ఈ మూర్తి చుట్టూ ప్రభావళి మాదిరి రాతితో మలచబడిన తోరణం కనిపిస్తుంది. ఈ శిలపై యక్షుడు, అంబికా యక్షి రూపాలు ఆవిష్కరించారు. నామినాథుడి మూలమూర్తి సన్నిధిలోనే పంచలోహమూర్తి కూడా కనిపిస్తుంది. అనునిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. ఆధ్యాత్మిక జ్ఞానానికి అహింసా సిద్ధాంతాన్ని జోడించి అందించినదే జైనం. జినా అంటే విజేత అనే అర్థం ఉంది. అంతఃశత్రువులుగా పేర్కొనబడే అరిషడ్ వర్గాలను జయించిన వారే విజేత. జైన మత సంప్రదాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వారిగా 24 మంది తీర్థంకరులు కనిపిస్తారు. ఋషభనాథుడు మొదలు వర్ధమాన మహావీరుడు వరకు అనేక నియమ నిబంధనలతో జైన మతాన్ని ముందుకు తీసుకుని వెళ్లారు. అలాంటి 24 మంది తీర్థంకరుల్లో 21వ తీర్థంకరుడే నామినాథుడు. చాలామంది నేమినాథుడు, నామినాథుడికి మధ్య ఒక చిన్నపాటి అయోమయానికి లోనవుతూ ఉంటారు. నామినాథుడు 21వ తీర్థంకరుడైతే నేమినాథుడు 22వ తీర్థంకరుడు. ఇక్కడి ఆలయంలోని నామినాథుడి విషయానికి వస్తే మిథిలా పాలకులైన విజయరాజు దంపతులకు జన్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. బకుల వృక్షం కింద ఆయన జ్ఞానాన్ని పొందారనేది జైన గ్రంథాలు చెబుతున్న మాట. ప్రతి తీర్థంకరుడికి ఒక చిహ్నం ఉంటుంది. ఋషభనాథుడు మొదలు వర్ధమాన మహావీరుడు వరకు వారికి గల చిహ్నాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎద్దు, ఏనుగు, గుర్రం, కోతి, మేక, జింక ఇలాంటి చిహ్నాలు వీరి సన్నిధానంలో తప్పకుండా కనిపిస్తూ ఉంటాయి. అలా చూసుకుంటే నామినాథుడు నీలి తామర చిహ్నాన్ని కలిగిన వాడిగా కనిపిస్తాడు. తీర్థంకరులు అంటే మార్గాన్ని సూచించేవారు అనే అర్థం ఉంది. తీర్థంకరులు కావడానికి జ్ఞానసాధన పరంగా అనేక దశలను దాటవలసి ఉంటుంది. జైనమతాన్ని అవలంబించాలని అనుకునేవారు ముందుగా సన్యాసాశ్రమాన్ని పాటించవలసి ఉంటుంది. ధర్మాన్ని ఆశ్రయించి సత్య మార్గంలో ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అహింస ప్రధానమైన అంశంగా అనుసరించాలి. ఆహార సంబంధమైన నియమ నిబంధనలను పాటించవలసి ఉంటుంది. ఆలయ చుట్టూ గోడలపై సర్పాకృతులు, కీర్తిముఖాలతో కూడిన నగిషీలు కనిపిస్తాయి. గర్భాలయ నిర్మాణం చతురస్రాకారంలో జరిగింది. చతురస్రాకారంలో అంచెలంచెలు పెంచుతూ విమాన గోపురం నిర్మించారు. గర్భాలయ మందిరం నుంచి విమాన గోపురం మొదలయ్యే వరుసలో తీర్థంకరులకు సంబంధించిన శిల్ప చిత్రాలను ఏర్పాటు చేస్తూ వెళ్లారు. 100 ఏళ్లు గడిచినా బండరాళ్ల అమెరిక చెక్కు చెదరకపోవడం గొప్పగా అనిపిస్తుంది.
ఒకవైపున హిందూ దేవాలయాలలో కనిపించే సరస్వతీ అమ్మవారు, బ్రహ్మదేవుడు, మరోవైపున జైన మందిరాల్లో కనిపించే తీర్థంకరుల మూర్తులు ఇక్కడ ఒకే ఆలయంలో ఒకే కప్పు కింద కనిపిస్తూ ఉంటారు. అడుగడుగునా అద్భుతమైన శిల్పకళ ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది. అలాంటి ఈ మందిరాన్ని ఎవరు నిర్మించి ఉంటారనే ప్రశ్నకు సమాధానంగా అత్తిమబ్బే పేరు వినిపిస్తుంది. అత్తిమబ్బే పశ్చిమ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన శ్రీమూర్తి. ఆమె పుట్టి పెరిగింది చిత్తూరు జిల్లా సమీపంలోని పుంగనూరులోనే. ఆమె తండ్రి మల్లప్ప చాళుక్య ప్రభువు రెండో తైలప దగ్గర సామంతులుగా ఉండేవారు. పశ్చిమ చాళుక్య సామ్రాజ్య స్థాపకుడిగా రెండో తైలప్కి పేరు. మహాపరాక్రమవంతుడైన రెండో తైలపుకి చాళుక్య రాముడు అనే బిరుదు ఉండేది. అలాంటి ఆయనకి సామంతరాజుగా కళ్యాణ మల్లప్ప ఉండేవాడు. కళ్యాణ మల్లప్ప కూతురైన అత్తిమబ్బే ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి అప్పట్లో అందరూ గొప్పగా చెప్పుకునేవారు. చాళుక్యుల ఆస్థానంలో సైన్యాధిపతిగా ఉన్న దల్లప్ప పెద్ద కుమారుడు నాగదేవతో అత్తిమబ్బే వివాహం జరుగుతుంది. వివాహమైన కొంతకాలానికి నాగదేవ ఒక యుద్ధంలో మరణిస్తాడు. భర్త మరణించడంతో అత్తిమబ్బే పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెడుతుంది. మానసిక ప్రశాంతత కోసం ఆమె జైన మతాన్ని ఆశ్రయించింది. అయితే హిందూ మతం పట్ల గల ప్రేమను మాత్రం ఆమె పక్కన పెట్టలేదు. తన జీవితకాలంలో ఆమె 1500 జైన మందిరాలను నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. అలాంటి కొన్ని మందిరాల్లో హిందూ దేవతలను సైతం ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. ప్రాచీనమైన ఆలయాలను పునరుద్ధరించడమే కాకుండా అనేక మందికి ఆమె సహాయం చేస్తూ వెళ్ళినట్టుగా చెబుతారు. అత్తిమబ్బే ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఆమె కంటే ఎక్కువగా దానధర్మాలు చేసినవారు లేరని చెబుతారు. అలాగే ఆమె ఆయా ఆలయాలకు సమర్పించిన అమూల్యమైన కానుకలను గురించి శాసనాలు చెబుతాయి. అందువల్లనే ఆమెకి దాన చింతామణి అనే బిరుదు కనిపిస్తుంది. 11-12 శతాబ్దాల మధ్యకాలంలో అత్తిమబ్బే ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆమె నిర్మించిన హిందూ, జైన మందిరాల్లో ఈ జైన బసది మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఈ ఆలయంలో శిల్పాలు ఎక్కువగా కనిపించవు. నాసుకైన నగిషీలు కళ్ళు తిప్పుకోనియ్యవు. బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి అమ్మవారి మూర్తులనే కాదు, వివిధ రకాల ఆభరణాలతో స్తంభాలను, ముఖద్వారాలను ఆవిష్కరించిన తీరు అపూర్వమనే చెప్పాలి. చేమంతులు ఒకదానికొకటి చేర్చి కట్టినట్టు, మల్లెల మాలికలను వేళ్లాడదీసినట్టుగా శిల్పచిత్రాలను తీర్చిదిద్దిన విధానం మనసును మౌనంగా కొల్లగొడుతుంది. మనసుపైన ఈ శిలలపై నుంచి ఈ ఆభరణాలు జారిపోతాయేమో అనే ఒక భావన కలుగుతుంది. ఈ స్థాయిలో రాళ్లను రత్నాల హారాలుగా మార్చగలగడం జక్కన్నకి మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ ఈ ఆలయ నిర్మాణంలో ఆయన పనిచేసి ఉన్నారేమో అనే ఒక సందేహం కలుగుతుంది.
హంపి మొదలు లక్కుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పుకోదగిన పర్యాటక ప్రదేశాలు చాలానే కనిపిస్తాయి. అందువల్ల ఈ ఆలయానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ మందిరాన్ని సందర్శించే అవకాశం ఉంటుంది. చరిత్ర, ఆధ్యాత్మికత పెనవేసుకుపోయిన ఈ ప్రదేశం హిందూ, జైన మందిరాల కలయికను కనుల ముందు నిలుపుతుంది. రాసుల అసమానమైన అంకితభావాన్ని, శిల్పకారుల అపారమైన నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది. వందల ఏళ్లనాటి ఈ నిర్మాణం విస్మయాల వీధుల్లో నడిపిస్తుంది, అనుభూతుల తీరాల్లో పరుగులు తీయిస్తుంది. గదగ్ జిల్లా పరిధిలోని లక్కుండి గ్రామానికి దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి హుబ్లీకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. హుబ్లీ నుంచి 64 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదగ్కి రైలు మార్గంలో చేరుకోవచ్చు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్కుండికి స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.